వెల్కమ్ బ్యాక్. నేను లేకపోతే మీకు దిక్కే లేదంటూ వెంకయ్య నాయుడు గారు చేసిన కామెంట్లపై డిస్కషన్ కొనసాగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు. ఒకటి ఇంతకుముందు బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలు ప్రాంతీయ ఉద్యమాలు జరిగినప్పుడు 2 రాష్ట్రాలు కావాలన్నప్పుడేమో ఈ రాష్ట్రం కాకినాడలో తీర్మానం చేసింది, తర్వాత ఇక్కడ కేంద్రంలో వాళ్ళు తీర్మానం చేశారు. ఇక్కడ ఉద్యమ సందర్భంగా కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి సందర్భం. ఆ రోజు వెంకయ్యనాయుడు ఒక ప్రముఖ పార్లమెంటేరియన్, అనేక దశాబ్దాల కాలంగా పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా ప్రత్యేక హోదా అంటే ఏంటి, ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, ప్రత్యేక హోదాకు కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటిది కొత్తగా వెంకయ్యనాయుడికి ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఆయన పాటలు చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన పార్లమెంటేరియన్ ఉండే ఆయనే డిమాండ్ చేసినటువంటి తీసుకొచ్చినామని చెప్పుకున్నటువంటి వ్యక్తి. అందుకే మేము ఏం చెప్తున్నామంటే ఇవాళ అందరికంటే కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఇవాళ జైట్లీ మీద వెంకయ్య నాయుడు మీద ఉంది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నం ఏంది, స్పెషల్ స్టేటస్ వల్ల పెద్దగా ప్రయోజనాలు లేవు, 3,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది, లేకుంటే 2,000 కోట్ల రూపాయలే అవకాశం ఉంది, కాబట్టి దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పేటువంటి ఒక కన్విన్సింగ్ మెథడ్ ఇవాళ ఎన్నుకోబోతున్నట్టుగా మనకు వాళ్ళు అర్థమవుతుంది. ఎందుకంటే జైట్లీతో మనం మాట్లాడినటువంటి పార్లమెంట్ సభ్యుల దగ్గర కానీ ఇక్కడ కానీ వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చేస్తున్నారంటే ఇలా స్పెషల్ స్టేటస్ని పక్కకు పెట్టేశారు. ఇక పెడదామనేటువంటిది కూడా ఇలా బహిరంగంగా తెలిసేసేటువంటి ఇలా వెంకయ్యనాయుడు ఏదో మాట వరుసకు చెబుతున్నప్పటికీ కూడా ఇలా ప్రత్యేక హోదా అనేటువంటిది పక్కకు పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా, ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ ప్రాంతానికి అవసరమైనటువంటి నిధులు ఏం తీసుకురావాలి, ఇలా ఐఐఎం తీసుకొచ్చినాము, మేము వచ్చినప్పుడల్లా ఒక ప్రాజెక్టు చేస్తా, నేను రాకుండా ఇవ్వ అనేటువంటి మాటలు ఇలా మాట్లాడడం అనేటువంటిది పూర్తిగా అది ఆధిపత్య అహంకారం అనేటువంటి విషయాన్ని ఇలా అందరూ అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మేము భారతీయ జనతా పార్టీ నాయకులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ సందర్భంగా మీరు అధికారంలో ఉన్నారు, శాసించే స్థితిలో ఉన్నారు, పోలవరానికి సంబంధించింది విభజన చట్టం లేదు, 7 మండలాలకు సంబంధించినటువంటి గ్రామాన్ని కలపడం మీరు మొదటి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇవాళ సోనియా గాంధీ అడగాలి, మన్మోహన్ గాంధీ ప్రశ్నిస్తే తప్ప మేము స్పెషల్ హోదా ఇవ్వమనేటువంటి మాటలు కూడా ఇవాళ చాలామంది మాట్లాడేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇవాళ మీరు ఇచ్చే స్థితిలో ఉన్నారు, లేనటువంటి అంశాలు క్యాబినెట్లో పెట్టి ప్రజల మీద రుద్దే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల ఆకాంక్ష గౌరవించి 3-4 సార్లు ఆర్డినెన్స్ జారీ చేశారు. కాబట్టి ఈ 2 రాష్ట్రాలకి సమమైనటువంటి ఇటు తెలంగాణకి ఆంధ్రకి సమపాలలో సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలి, హోదాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే రంగారెడ్డి. ఇప్పుడు మిత్రుడు చెప్పిన దాన్ని చూస్తే పాపం వారు కాంగ్రెస్ విమర్శిస్తారు, పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గిడ రంగారెడ్డి జిల్లాలో, మీ మెదక్ జిల్లాలో పోతే BHL వచ్చింది, అందులో దగ్గర లక్షల మంది ఉద్యోగాలు చేస్తారు. అక్కడ 2 జిల్లాలు అభివృద్ధి చెందినాయి ప్రాంతానికి, సిటీకి దగ్గర. ఒక ఇండస్ట్రీ పెద్దది రావాలన్నా ఈ స్పెషల్ స్టేటస్ అవసరం. అసలు కొన్ని 100 ఇండస్ట్రీస్ వస్తాయి, సబ్సిడీస్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అన్ని మా సౌకర్యాలు పెరుగుతాయి. ఒక పెద్ద క్యాపిటల్ కడుతున్నారు, ఆ క్యాపిటల్ రైతులను అంత గుంజుకుంటారు. కనీసం అయితే వారికి ఏం తెలియదు, వారికి నిజం కూడా తెలుస్తలేదు ఏందో. ఈ దేశంలో గుండు పిన్ను తయారు చేయనప్పటి నుంచి ఇవాళ ఆటం బాంబు వరకు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు వచ్చి వచ్చేదింది తప్ప ఏం తెచ్చిర్రు మీరు? నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు? ఇప్పుడు పోలవరం దాకా కట్టింది ఎవరు? ఇక్కడ ఈ దేశంలో ఇంతవరకు నిర్మాణం అయింది ఏముంది? మీరు వచ్చినాక ఏం చేసిరో చెప్పు. ఒకటి పార్లమెంట్లో చెప్పిన ప్రత్యేక హోదా ఈయనరా నాయన అంటే దానికి సన్నాయి నొక్కులు నొక్కుతురు. ఇప్పుడు ప్రజలు మొన్న ప్రాణత్యాగం చేస్తే ఆ ప్రాణత్యాగం చేసినాక కూడా స్పందించకుండా మీరు ఏ దాంట్లో చక్కగా ఉన్నారు చెప్పండి. కాకినాడలో కాంగ్రెస్ కన్నా ముందే కాకినాడలో 2 రాష్ట్రాలు అన్నారు, దాన్ని పక్కకు పడేసిర్రు. ఆ సమస్యను ప్రజలు పోరాడితే ప్రజల పక్షాన నష్టమైన ఆ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ కాంగ్రెస్ ఇస్తున్న దాంట్లో మేము కూడా షహీద్ అయ్యని పార్లమెంట్లో ఏదో ఇవ్వాలన్నా ఇవ్వద్దు అనుకుంటా సపోర్ట్ చేసిర్రు. సపోర్ట్ చేసినాక ప్రజల పక్షాన ఏది మాట్లాడక 2 మాట్లాడారు ప్రత్యేక హోదా. అది కూడా చేయక ఇప్పుడు అది అవుతుంది, బీహార్ అవుతుంది, కర్ణాటక అవుతుంది. ఇవ్వండి, అక్కడ కొత్త క్యాపిటల్ కడుతున్నారు, బీహార్కు 1,25,000 కోట్లు ఇచ్చి 2 లక్షల కోట్లు ఇవ్వండి, ఒక ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్లు 33 ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, అన్నిటికీ ఒకటేసారి మీ బీజేపీని అభివృద్ధి తీస్తారు. ఏం లేదు, సొన్నాయి నొక్కులు కూడా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి సార్? మా రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే కొత్తగా పెళ్ళైనటువంటి వధువులకు పౌరోహితుడు అరుంధతి నక్షత్రాన్ని చూస్తాడు, ఆకాశం వైపు చూయించి అదిగో కనపడిందా అంటాడు. కనపడకపోతే వీళ్లకు
సరైనటువంటి భవిష్యత్తు ఉన్నదేమన్న భయంతో కనపడిందంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు చెప్పేటటువంటి వాటిని చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ప్రజలు అనుభవించేటటువంటి దానికి శాశ్వత నిర్మాణాలు చేపట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు గారు ఒక్క లెటర్ రాయడం కానీ ఎప్పుడైనా ఒక లెటర్ రాశారా? లేదు ఒక్క రోజన్నా మాట్లాడారా? అసలు ప్రత్యేక హోదా నుండి వచ్చేటటువంటి లాభాలు ఏంటివి, ఎందువల్ల ప్రత్యేక హోదాను గురించి ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు చట్టం చేయాలనేటటువంటి ఆలోచన వచ్చింది అనేటటువంటి దాని గురించి ప్రజలకు కూడా తెలియదు అసలు అని ప్రజలను అమాయకులు చేసేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజున ప్రత్యేక హోదాలు పెట్టినప్పుడు పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధి ఎంతోమంది యువతకు ఉద్యోగస్తు వస్తుంది కదా. పరిశ్రమలు స్థాపించాలంటే 90% నిధులు కేంద్రం నుండి వచ్చేటటువంటి దానికి అవకాశం ప్రత్యేక హోదా నుండి వస్తుంది కదా. ఒకవేళ 10% కూడా రాష్ట్రం భరించలేకపోతే ఆ 10% కూడా అప్పుగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కదా. తర్వాత పరిశ్రమలు స్థాపించేటటువంటి దానిలో 100% ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అంతేకాకుండా ఇవాళ వాళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రంలో 7 జిల్లాలను తీశారు వెనుకబడినటువంటి జిల్లాలుగా. ఎంత దారుణం అంటే దానిలో కూడా మళ్ళా పరిశీలనాత్మకంగా ఆలోచన చేయకుండా అన్ని వెనుకబడినటువంటి ప్రాంతాలుగా నిర్మాణం చేయబడినటువంటి కొత్త జిల్లాగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా అన్నిటికంటే వెనుకబడితే దాని గురించి అయితే ఒక ప్రక్కన పారేశారు. అంటే ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత పాలకుల పైన, ప్రజాప్రతినిధుల పైన చట్టం చేసిన ప్రత్యేక హోదా లేదంటున్నారు. ఈ రోజున సార్ ఒక్క నిమిషం, ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ 29 మంది గత 6 మాసాల నుండి కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ 29వ తేదీన ఈ రాష్ట్ర బంద్కు పిలిపించిన తర్వాత రాష్ట్రకు బంద్ పిలిపించేటటువంటి దానిలో ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుగ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు కూడా తండోపతండాలుగా ప్రజలంతా కూడా మద్దతు తెలియపరుస్తూ ఉంటే ఈ రోజున వారు చేసేటటువంటి ప్రకటన బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 1,65,000 కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత దాని గురించి ప్రశ్నిస్తుంటే మాట్లాడుతున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవాలనేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా? ఓకే శ్రీనివాసరాజు గారు చూడండి, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న విమర్శలు మాట్లాడే తీరు నిజంగా ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ తర్వాత జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ రెండు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్లే. ఈ యొక్క 50 సంవత్సరాల కాలంలో సంవత్సర కాలంలో అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి అంటున్నారే. రాజశేఖర రెడ్డి గారు 1,00,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి భూసేకరణ పేరుతో పేద రైతుల నుంచి దండుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ఎకరాలు భూసేకరణ చేసినా అది పంట భూములు ఎక్కడ చేయాలా? కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల్లో పరిశ్రమ నిర్మాణం ఎక్కడ 3 పంటలు 4 పంటలు పండేటటువంటి భూములను దౌర్జన్యంగా లాక్కొని చేసినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. రాజశేఖర్ గురించి మాట్లాడేటటువంటి అర్హత శ్రీనివాసరాజు గారు, భూసేకరణ రాజధాని ప్రాంతంలో భూసేకరణ ఎలా జరుగుతుంది? రైతులు ఇష్టపడిచ్చారా? రైతులు ఇష్టపడిచ్చిన నేపథ్యంలో ఇవాళ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది? అది రెండో అంశంలో మనం చర్చిద్దాం. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది ప్రత్యేక హోదా మీద. గతంలో రాష్ట్రంలో భూముల పంపిణీ ఎలా జరిగింది, ఏ కంపెనీలకి ఎవరు ఎలా భూములు ధారాదత్తం చేశారనేది మాట్లాడదామంటే మరోసారి సమయం తీసుకొని మాట్లాడడానికి ఇక్కడ వక్తలు కూడా రెడీ అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం మీద మనం మాట్లాడుతున్నాం, దాని మీద స్టిక్ అవుతాం. లేదు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎలా పుట్టుకొచ్చాయో మాట్లాడుతుంటే అది వేరే మాట్లాడుతాం, దాని మీద కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక హోదా మీద మనం మాట్లాడుతున్నాం. బాబు ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండో అది కూడా చెప్తుందా? ప్రత్యేక ఇప్పుడు దాకా నెహ్రూ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దాకా అండి భారతదేశాన్ని పేద దేశంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇండస్ట్రీ కానీ ఒక్క ఇన్స్టిట్యూట్ కానీ 50 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయింది? ఒకటి మన్మోహన్ సింగ్ గారు నిజంగా కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పెట్టచ్చు కదా స్పెషల్ స్టేటస్ అనే విషయం. నేను మాట్లాడండి, మీరు మాట్లాడండి. శ్రీనివాసరాజు గారు, మీరు ప్రత్యేక హోదా అంశం మీద ఎంతసేపు మాట్లాడినా సమయం ఉంటుంది. శ్రీనివాసరాజు గారు, మీరు ప్రత్యేక హోదా అంశం మీద దాని పరిష్కారం ఏంటి, ఎట్లా ఒత్తిడి తీసుకొస్తారు?
మీరు కానీ లేకపోతే ఇతరత్ర పార్టీలను కలుపుకుపోతారా, ఎలా వెళ్తారు, రాష్ట్ర ప్రజల కోరికను ఎలా తీరుస్తారు, ఈ అంశాల మీద మీరు ఎంతసేపు మాట్లాడినా సమయం ఉంటుంది. కానీ మీరు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎలా పుట్టుకొచ్చాయి, లేకపోతే రాష్ట్రంలో భూ పంపిణీ ఎలా జరిగింది, తదితర అంశాల జోలికి పోతున్నప్పుడే వీళ్ళు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఆ పాయింట్ నేను ఆ పాయింట్ ఎందుకు మాట్లాడాను సార్, మిత్రులు బిహెచ్ఏలో మేము ఏర్పాటు చేసామన్నారు సార్. ఆంధ్రప్రదేశ్లో ఆ పాయింట్లోనే ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇండస్ట్రీని తీసుకురాలేదు, ఒక్క ఇన్స్టిట్యూషన్ పెట్టలేదని చెప్పాను. ఓకే, ఈ రోజున నిజంగా నాగార్జున సాగర్ మీరు బీజేపీ కట్టిందా? నాగార్జున సాగర్ ఇక్కడ ఎవరు కట్టారు? రంగారెడ్డి గారు కంప్లీట్ చేయండి, మీరు కంప్లీట్ చేయండి. శ్రీనివాసరావు గారు, నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయలేదండి. ఆగండి, మరి శ్రీనివాసరావు మరి వాళ్ళు మీరు కంప్లీట్ చేయండి, నేను చెప్పాను మీరు కంప్లీట్ చేయండి, లేకపోతే ఎట్లా కంప్లీట్ చేయండి. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా పార్లమెంట్లో ఆ చట్టంలోనే స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకు పెట్టలా, అలాగే 7 జిల్లాలని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు కలపలా? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు డిమాండ్ చేస్తారు కాబట్టి అది కూడా ఇచ్చేస్తాం అంటే, ఎలాగో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది కాబట్టి అది కూడా ఏదైతే అది ఇచ్చేస్తాం అని చెప్పడం జరిగింది. 2 ఇక్కడ ఎలా కన్విన్స్ చేసి తీసుకొస్తున్నారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చున్నారు, ఎన్నికల సమయంలో కూడా ఇచ్చున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటానని. ఈ రోజున బీహార్, వెస్ట్ బెంగాల్, మళ్ళీ ఒరిస్సా మన రాష్ట్రం కంటే వెనకబడిన ప్రాంతాలు, ఇది మనం ఒప్పుకోవాలా? మన కంటే జీడీపీ రేటు వాళ్ళకి తక్కువ ఉంది. ఈ రోజున బీహార్ ఎన్నికలు 2 నెలల్లో జరుగుతున్నాయి, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారులు రావాల్సిన అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు మరి ఈ 2 నెలలు మరి మనం ప్రకటిస్తే వాళ్ళు అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. కాబట్టి అధికారులు వచ్చే రాష్ట్రాన్ని ఆలోచిస్తారా? ఈ 2 నెలలు 3 నెలలు ఆగితే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ డెఫినెట్ నరేంద్ర మోడీ రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి బలం లేదు. బీజేపీ నాయకులకి ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన దానికలే మేము ఒక రెండు రాయితీ కల్పిస్తే అరుణ్ జైట్లీ గారు ఇండస్ట్రీస్ కి రాయితీ కల్పిస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు కర్ణాటక వీరప్ప మొయిలి గారు కర్ణాటక రాష్ట్రానికి కూడా ఏమన్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ మరి సపోర్ట్ చేసే ఉద్దేశం ఉందా? ఉంటే అందులో బీహార్ రాష్ట్రం నుంచి కానీ ఒరిస్సా రాష్ట్రం నుంచి బెంగాల్ కాంగ్రెస్ నాయకత్వం, కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వాన్ని చెప్పనండి, మేము భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా స్పెషల్ స్టేటస్ సపోర్ట్ చేస్తామని. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వాళ్ళు చేస్తూ జిఎస్టీ బిల్ తీసుకొచ్చి పెట్టింది వాళ్ళే, ఈ రోజు అపోజ్ చేసేది వాళ్ళే. స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా వీళ్ళు మిగతా పార్టీని రెచ్చగొట్టి తిరిగే అవకాశం ఉంది. మిగతా పార్టీని కలుపుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కొద్ది సమయం పడుతుంది కాబట్టి అప్పటిదాకా ఏవైతే సబ్సిడీ ఉన్నాయో అది మన కేంద్రం నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నాము. ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంశం మేరకు కాంగ్రెస్ పార్టీ విధానాల వలన రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి ఇలా ప్రజానికం దూరం పెట్టి మీ మీద విశ్వాసంతో పెట్టి ఇలా మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. కూర్చునబెట్టిన సందర్భంగా ఇలా మీరు చెప్తున్నది ఏంది? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ సంబంధించినటువంటి హామీని మీరు ఇచ్చిన తర్వాత ఇలా పశ్చిమ బెంగాల్లో పేదలున్నారు, బీహార్లో పేదలున్నారు, జార్ఖండ్లో పేదలున్నారు. ఈ పేదల గురించి మీరు అందరూ కూడా అప్పుడే చెప్పి ఉంటే ఆంధ్రప్రదేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఏం చేయాలో నిర్ణయించుకుందరు. కానీ మీరు ఆ రోజు ఏం మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి హోదా మేమే తెచ్చినాం అంటే వెంకయ్య నాయుడు వల్లే ఆంధ్రకి ఈ హోదా వచ్చింది, చంద్రబాబు నాయుడు వల్లే ఈ హోదా సంభవించబోతుందని ఎన్నికల్లో ప్రచారం చేయడం వల్ల ఇలా ఆంధ్రప్రదేశ్లో ఒక విశ్వాసం కలిగించడంలో మీరు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించరు. ఇలా ఇవ్వకపోవడం వల్ల ధర్మాగ్రహానికి కూడా మీరే బాధ్యులు. మీరు నిజంగానే చెప్తున్నారు బీజేపీకి అత్యంత శక్తివంతమైనటువంటి ఇలా బలం ఉంది. ఆ బలంతోనే మీరు చెప్పినట్టుగానే చట్టంలో పెట్టకున్నా చేయించే శక్తి వల్ల ఇవాళ పోలవరానికి సంబంధించినటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలని మొదటి క్యాబినెట్లోనే మీరు తీర్మానం పెట్టి తీసుకున్నటువంటి చరిత్రను మేము చూసినాం. కాబట్టి ఆ చరిత్రనే ఇక్కడ పునరావృతం చేయమని ఇలా ఆంధ్ర తెలంగాణ ప్రజలు అడుగుతుండ్రు. మీరు దానికి జవాబు చెప్పకుండా ఇలా బీహార్లో పేదలున్నారు, బీహార్లో రావాల్సినటువంటి అవసరం ఉంది, అధికారంలో మొత్తం అధికారంలోకి రండి, ఇంకెవరిని ఉండనీయకండి, ఆ ఉండనీయకపోవడానికి అవసరమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వండి. రేపు అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయనటువంటి
పార్టీగా మీరు రేపు ఉండబోతా ఉన్నారు, బోల్లో నిలబడబోతా ఉన్నారు. దానికి జవాబు చెప్పాలి. కానీ మీరు మేము అన్ని చేస్తాం, ఇంకా వచ్చే అవకాశాలు లేని, ఇంకా ప్రజలకు ఏదో చెప్పి ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో మీరు మాట మార్చడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఇది తగదు. ఓకే ఓకే కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో గ్రామజ్యోతి కార్యక్రమం ఉధృతంగా సాగుతుంది. ఎర్రవెల్లి గ్రామజ్యోతి సభలో నిన్న కేసీఆర్ పాల్గొన్నారు. నా ఊరు తెలంగాణలోనే నెంబర్ 1గా అవతరించాలి, ఇక్కడి నుంచే తెలంగాణ తెచ్చిన ఎన్నో విజయాలు అందుకున్నా అంటూ ఆయన కామెంట్లు చేశారు. దీనిపై రంగారెడ్డి గారు. ఇప్పుడు గ్రామజ్యోతి అని వారు నిజంగా కూడా ప్రజలలో పోతురు. కానీ గ్రామజ్యోతి అన్నది మనం ఇవాళ కొత్తది కాదు, పాతది కూడా కాదు. ఇవాళ 33 ప్రాజెక్టులు తెలంగాణలో దగ్గర 40-50 వేల కోట్లు పెడితే అవి అన్నీ కంప్లీట్ అవుతాయి. 70% ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. ఒక గ్రామానికి నీరు వస్తే అన్ని విధాల దానికి లాభం అవుతుంది. ఉదాహరణకు మనం 60-70 వేల కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్కి పెట్టాలని ఏదైతే ఆ కాన్సెప్ట్లో పనిచేస్తున్నామో, ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే దగ్గరికి నీరు వస్తే దగ్గర నుంచి పైపు లైన్లు తీసుకుంటే 5-10 వేల కోట్లనే అయిపోతుంది. ఆ విధంగా అన్ని గ్రామాలకు నీరు మళ్ళీ ఇప్పుడు వచ్చిన దానికి ఉదాహరణకు ఒక డెల్టా ఏరియా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు ఎంత అభివృద్ధి చెందినాయి? ముఖ్య కారణం నీరు రావటం, కెనాల్ రావటం, అది రావటం. మనం అదిడిచిపెట్టి ఒక ఊళ్ళోకి పోయి ఊరు చుట్టూ తిరుగుకుంటా ఈ ఊరు నేను అది చేస్తా ఇది చేస్తా, ఇదేది సినిమా కాదు, శ్రీమంతుడు సినిమా లెక్క కాదు ఇది. ఆ సినిమా చూసినట్టుగా చేస్తే అది సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ 20-30 వేల గ్రామాలు తెలంగాణలో. ముఖ్యంగా మనం వెనుకబడటానికి గల కారణం ఏంటంటే మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు మనం ఇంతకుముందు ఉద్యమాలు గ్రామజ్యోతి కన్నా ఇరిగేషన్ ముందు చేపట్టాలంటారా, లేకపోతే గ్రామజ్యోతి కార్యక్రమం మొట్టమొదలు చేపట్టాల్సింది రైతుల ఇరిగేషన్ ప్రాజెక్టులే. ఆ ఇరిగేషన్ లేకుంటే ఒక గ్రామానికి ఆర్థికంగా వనరులు సమకూర్చినాక ఆ గ్రామం డెవలప్ చేయడానికి 1 గంట టైం కూడా పట్టదు. మనం ఎంత ఒక గ్రామాన్ని ఒక ఉదాహరణగా టీవీలో చూపించడానికి బాగుంటుంది. కానీ ఇవాళ మనకు ఆ అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 59 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 33 జల్దీ చేయవలసిన కార్యక్రమాలని, అందులో సెమీ ఫినిష్డ్ ఎక్కువ పట్టుకున్నాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నిరుద్యోగ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ మన ఎలక్ట్రిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవన్నిటిని మెడికల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అవి విడిచిపెట్టి ఒక ఊర్లో పోయి రోజు గ్రామజ్యోతి అన్నది ఇవాళ కొత్తగా ఏం లేదు. గ్రామాలలో పంచాయతీ వ్యవస్థ వచ్చింది, సర్పంచులు ఎన్నుకోబడ్డారు, వాళ్ళకి హక్కులు ఇవ్వబడ్డది, అందులో మహిళలకు కూడా 50% ఇవ్వగలిగింది. ఇవన్నీ సౌకర్యాలు ఉండంగా మనం ఇంత పెద్ద ఉద్యమం ఇచ్చి సాధించి ఇంత పోరాటం చేసి తీసుకున్న ఈ తెలంగాణకు ఇవాళ మనం ఇంకా గ్రామజ్యోతిలు మాట్లాడాల్సింది. మీరు గ్రామాలలో ఉండే సర్పంచులను పిలిచి వాళ్ళకు ఒక పాలసీ ఇవ్వండి, సెక్రటరీని పిలిచి ప్రతి గ్రామంలో ఉండే సర్పంచ్ చేయమని ఇవ్వండి. కానీ మీరు ఈ విధంగా ప్రచార సాధకాలకు పనికొచ్చే విధంగా ప్రచారం చేయడానికి పనిచేస్తుంది. కానీ ఈ తెలంగాణను ఈ విధంగా చేస్తారని ఈ తెలంగాణ ప్రజలు మాత్రం అనుకోలేదు. ఒకటి అంటే గ్రామజ్యోతికి సంబంధించినటువంటి ఇలా కొత్త అంటే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలని 6 దశాబ్దాలుగా మనం అనేక రాజ్యాంగంలో రాసుకున్నాం, రకరకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఇలా అన్ని గ్రామాలకు కూడా కనీసం అవసరమైనటువంటి నీరిందించలేనటువంటి ఒక దుస్థితిలో ఉన్నటువంటిది ఆత్మవిమర్శలు అందరు పాలకులు కూడా చేసుకోవాల్సి. అది పార్టీలు, నేను ఒక రాజకీయ పార్టీగా నేను ఇలా మాట్లాడడం లేదు. ఎందుకు 6 దశాబ్దాలుగా మనం కనీసం కూడు గూడు నీడ ఇవ్వాలనేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని కూడా ఇలా మనం 6 దశాబ్దాలుగా సాధించుకోలేము. అందరం బాధ్యులం ఇవ్వాలి, ఏ ఒక్కరమో బాధ్యులం కాదు. కాబట్టి ఇటువంటి దశలో కనీసం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పూనుకోవాలి. గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ నీళ్ళు ఇవ్వాలంటే వాటర్ గ్రిడ్ పథకం ఒకటి ప్రవేశపెట్టడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా రూపొందింది. ఇలా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఫ్లోరైడ్ మనం అన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా 20 ఏళ్లకే 80 ఏళ్ల ముసుదలుగా కనబడేటువంటి ఒక దుస్థితి ఇలా తెలంగాణ ప్రాంతంలో నెలకొంది. కాబట్టి ఈ సమస్యల్ని అడ్రస్ చేయాలనేటువంటి ఒక తపనతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. వాటర్ గ్రిడ్ అయినా ఇలా నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన రంగానికి తెలుసు, అనేక ప్రాజెక్టులు దశాబ్దాల కాలంగా అవి ఏ మేరకు దత్తతలు తీసుకున్నారు జిల్లాలు, ఆ ప్రాజెక్టుల దగ్గరనే కూర్చున్నారు. కానీ ప్రజలకు నీళ్ళు అందించలేనటువంటి ఒక దుస్థితిలో అందరం ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వాటిని మనం అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకోవడం కాదు, రైతులకు అందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఇలా ఒకవైపు చెరువులకు సంబంధించినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం, ఒకవైపు విద్యుత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇవన్నీ క్లోజ్ చేసి ఒక గ్రామజ్యోతి కార్యక్రమంలో గ్రామాలు తిరుగుతున్నటువంటి మాట కరెక్ట్ కాదు. తప్పకుండా వీటితో పాటు
అవి కూడా చేసుకోవాలి. కాబట్టి ఒకవైపు ప్రాజెక్టుల మీద నిర్మాణం దృష్టి పెట్టాం, ఒకవైపు విద్యుత్ మీద పెట్టాం, ఒకవైపు గ్రామజ్యోతికి సంబంధించి ఇలా గ్రామజ్యోతిలో కూడా అనేక గ్రామాలు ఇలా మైగ్రేషన్లో చాలా మంది ఇలా పనులు లేక రైతుల పరిస్థితి దీనావస్థ స్థితి, మొత్తం రైతే రాజ్యం, రైతు వల్లనే దేశాలు బాగుపడతాయి అనేటువంటి చెప్పుకునేటువంటి అందరం కూడా ఇలా రైతులు తమ ఎందుకు దున్నుతున్నాం అనేటువంటి బాధపడేటువంటి స్థితిలోకి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటిది కూడా ఇలా మనం అందరం ఆత్మశోధన చేసుకోవాలి. ఇలా రైతుకు కష్టకాలంలో 6 నెలలు కష్టపడి కాయ కష్టం చేసి పంట పండిస్తే కూడా ఆయన ఏ రేటుకు అమ్ముకోవాలని కూడా ఇలా బ్రోకర్లు చెప్పేటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి వీటిని అన్నింటి కూడా ఒక రకమైనటువంటి అడ్రస్ చేయాలి. ఇది తప్పకుండా గ్రామజ్యోతి కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలు కానీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమాన్ని అందించాలన్నటువంటి తపనతో చేస్తున్నటువంటి తప్ప ఇది ఏదో తెలంగాణ ప్రాంతాన్ని నిజంగానే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సూచనలు ఉండొచ్చు, సలహాలు ఉండొచ్చు, ఇంతకంటే ఉన్నతమైనటువంటి తెలంగాణ తీసుకురావాలంటే భావన ఉండొచ్చు. అవి తప్పకుండా వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు స్వీకరిస్తాం, ముందుకు పోతాం. సార్, చాలా సంతోషంగా ఉంది. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఆహ్వానించవలసినటువంటి అంశమే. అయితే ఆంధ్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ గ్రామజ్యోతి కార్యక్రమాలు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాల గురించి పరిశీలన చేసేటప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదర్శ గ్రామాలని చెప్పి ఏర్పాటు చేసి, అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వారికే మేము పాలన అందించేటటువంటి దానికి అవకాశం కాకుండా పాలించేటటువంటి అవకాశం వచ్చిన తర్వాత సమానత్వాన్ని పాటించాలి, అందరికీ న్యాయమైనటువంటి పరిపాలన ఇవ్వాలని చెప్పి ఆదర్శ గ్రామాలు ఇచ్చి ఆ గ్రామానికి వెళ్ళి ఇల్లు లేని వారికి ఇళ్ళు, మరి పెన్షన్ రానటువంటి వారికి పెన్షన్, రోడ్లు లేనటువంటి పరిస్థితి గమనించడం, ఆ గ్రామంలో కావాల్సినటువంటి విద్యాలయ నిర్మాణం చూడడం, పంట పండించుకునేటటువంటి దానికి వసతులు కల్పించడం, వీటన్నిటిని కూడా సమీకరించి పార్టీయేతరంగా అభివృద్ధికి నాంది పలికినటువంటిది అది గ్రామజ్యోతి కార్యక్రమం. అది ఏ పేర్లన్నా పెట్టుకోవచ్చు. పాలకులు గ్రామాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమానత్వాన్ని పాటిస్తూ ప్రజలకు కావలసినటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సమపాలన అందించేటటువంటి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించాల్సిందే. కేసీఆర్ గారిని అభినందిస్తాం. ఓకే, శ్రీనివాసరాజు గారు, ఈ గ్రామజ్యోతి కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటి? గ్రామజ్యోతి కానీ, గతంలో జన్మభూమి కానీ, లేదా ఏవైనా మనం ఎక్కడ జీవితంలో ఎక్కడ స్థిరపడినా కానీ మన మూలాలు గ్రామాల్లో నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ గ్రామం యొక్క డెవలప్మెంట్ విషయంలో అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ పేరు పెట్టుకున్నప్పటికీ, అటు కేసీఆర్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ. కాబట్టి ప్రతిపక్షాలు ఊళ్ళని విమర్శించడం కాకుండా నిజంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగితే అందరూ దానికి సహకరించాల్సిన అవసరం ఉంది. 2, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని 73, 74 ఆర్టికల్ ప్రకారం అది మరి గ్రామాలకు రావాల్సిన అవసరం ఉంది. గ్రామ సభలు జరగాల్సిన అవసరం ఉంది. ఏ నిర్ణయం జరిగినా కానీ గ్రామ సభల్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి 3 రాజ్యాంగం ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ సభ జరపాలా? ఈ రోజున గ్రామ సభలు కేవలం వృద్ధాప్య పింఛన్లు లేదా వికలాంగుల పింఛన్లు ఇవి ఇవ్వడానికి తప్పించి గ్రామ సభలు 3 నెలలకు ఒకసారి అక్కడ జరగట్లా. గ్రామ సభలో ఏ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఆ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే అది ఆ రోడ్ల వెడల్పు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, లేదా నిరుపేద కుటుంబాలను ఆదుకోవటం కానీ, ఇవన్నీ గ్రామ సభలో నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు వేరే వేరే పథకాలకు ఉపయోగించడం వలన గ్రామాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తిగా స్తంభించిపోయింది. దీని మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కానీ మరి కేసీఆర్ గారు దృష్టి పెడితే నిజంగా తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్ అవుతుంది. కానీ కేసీఆర్ అహంకారపూరితంగా అక్కడ పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి అది ఆయనకు విధానం మార్చుకొని ప్రజారంజకంగా మార్చుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. గ్రామాల్లో ఒక పార్టీకి పరిమితం చేస్తున్నారు. జనభూమి కమిటీలను వేసి అన్యాయంగా గ్రామాల్లో విడగొట్టి ఒక పార్టీ వాళ్ళు లిస్టు తయారు చేసి వాళ్ళకే అనుభవించేటటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు డైవర్ట్ చేయడం కాదు, కేంద్రం ఇచ్చే నిధులు ఎవరు ఇవ్వను భిక్షమా? అది ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కు. ఈ జనాభా ప్రాతిపదికన ఈ కేంద్రానికి గడుతున్నటువంటి పనుల్లో వచ్చేటువంటి భాగంతో వచ్చేటువంటి ఏదో కేంద్రం భిక్ష వేసి మా అన్ని కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి మాటలు కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల్ని సమర్థవంతంగా ఏ ప్రియారిటీతో ఉపయోగించుకోవాలనే హక్కు కూడా ఈ రాష్ట్రానికి ఉంటుంది. కాబట్టి ఇలా గ్రామ జ్యోతిలో కూడా వచ్చేటువంటి నిధులన్నీ కూడా గ్రామ సభల్లో పెట్టి ఆ గ్రామ సభకు సంబంధించినటువంటి నిర్ణయాలకు ఆధారంగా ప్రియారిటీ వైజ్ చేయదలుచుకున్న తప్ప అన్ని కలిపి కలగలిపి కేంద్రాన్ని ఒక డైవర్ట్ చేసేటువంటి పద్ధతి లేదు. ఇది అహంకారపూరితమైన కాదు, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల వద్దకి తీసుకుపోతున్నటువంటి పాలన.
అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే ఇది ఇవాళ హెడ్లైన్ షోలో పాల్గొన్న మాగో రంగారెడ్డి గారు టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, అలాగే బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్, అలాగే దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు, అలాగే విజయవాడ నుంచి శ్రీనివాసరాజు గారు కూడా లైవ్లోకి వచ్చి పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ సోమవారం నాడు ప్రసారమయ్యే హెడ్లైన్ షోలో కలుసుకుందాం. తదుపరి తాజా వార్తలు ప్రసారం అవుతాయి.